ఇలా ఒక గిన్నెని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గిన్నెలోకి మనం చింతపండు ఆనియన్ పేస్ట్, టమాటో గుజ్జు, కరివేపాకు, ఎల్లిగడ్డ, చింతపండు పులుసు, ఉప్పు, కారం అన్నీ ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది. పిచ్చి పిచ్చిగా చేయకుండా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. వేరే ఛానల్స్ చూసి నేను ఆల్రెడీ ఒక కర్రీ పెట్టుకున్నాను కాబట్టి ఈ కర్రీని అయితే చాలా జాగ్రత్తగా చేసుకున్నాను అనమాట. కొరమీను చేపలు అసలు ఇంట్లో జనాలు ఎక్కువ ఉన్నారు, చంపేస్తారనమాట నన్ను. సో అందుకే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అయితే చేశాను. కానీ చాలా బాగుంది, డెఫినెట్గా మీరు ట్రై చేయండి, ఓకేనా. సో చింతపండు పులుసు అన్నీ ఇలా కలిపేసుకోవాలి, ముందే కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ప్రతిదీ, కరివేపాకు, అల్లం కంటే కూడా ఎల్లిగడ్డ వేసుకోండి. ఎల్లిగడ్డ వేస్తే మన కర్రీ అనేది కొంచెం ఎక్కువగా నిలువ ఉంటుంది అన్నమాట. సో పసుపు, ఉప్పు, కారం అన్నీ ఈ విధంగా పులుసులోకి కలిపేసుకోవాలి. సో ఈ మధ్యలో వంటలు ఎందుకు చేస్తుందా అనుకుంటున్నారు కదా. అంటే పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు వంటలు నేర్చుకోవాలి కదా ఫ్రెండ్స్. రేపన్న రోజు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీకు వంట వచ్చా అమ్మా అనే ఫస్ట్ అడుగుతారు, అవునా కదా. సో మన పేరెంట్స్తో మనం ఎందుకు మాట్లాడాలి పేరెంట్స్ అత్తగారితో ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసి నేనైతే వంట నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి. సో మీరు కూడా వంట నేర్చుకోండి. రేపు అన్న రోజు అత్తగారి ఇంట్లో మాటలు పడకుండా ఉండాలి అంటే మనం వంట నేర్చుకొని సేఫ్గా ఉండాలన్నమాట. అప్పుడే మనం ఒక ఇంటికి వెళ్ళినా కానీ అరే ఈ పాపని ఇంత బాగా వంట కూడా నేర్పించారు అని చెప్పేసి గ్రేట్గా చెప్పుకుంటారు మన పేరెంట్స్ గురించి కానీ మన గురించి కానీ. సరే అది వదిలేయండి. అయితే ఇప్పుడైతే మనం ఉప్పు, కారం, చింతపండు పులుసు అన్నీ వేసుకున్నాం కదా, ఆయిల్ కూడా వేసుకున్నాము. సో ఈ విధంగా అయితే మనం కలిపి పెట్టేసుకోవాలన్నమాట. చూడండి గిన్నెని అయితే మనమైతే స్టవ్ ఆన్ చేయలేదు, స్టవ్ అయితే ఇప్పుడే ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని కొరమీను చేపలు బాగా ఉడకాలి కాబట్టి ఫస్ట్ అయితే పులుసు బాగా మరగాలి. ఈ ప్రాసెస్ నిజంగా చాలా బాగుంటుంది చేసే విధంగా చేస్తే. ఎందుకంటే పులుసు బాగా మరగాలన్నమాట. ఇది కారం మంచి తగినంత వేసుకుందాం. కారం ఎంత మంచిగా అంటే కొంచెం ఎక్కువనే ఉండాలి. నీచు కూరలలో కారం ఎక్కువ ఉంటే ఏంటంటే కారం ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, గుమ్మరిచ్చేసుకోవద్దు, నార్మల్గా. ఎందుకంటే రుచి బాగుంటుంది. ఉప్పు, కారం సరిగ్గా ఉంటే ఏ కర్రీ అయినా బాగుంటుంది అని నేను మొన్న ఎక్కడో విన్నాను అనమాట. సో అందుకే ఉప్పు, కారం కరెక్ట్గా వేసుకోవడానికి ట్రై చేసి చూడండి. బాగా మసులుతుంది కదా, ఇంకా మసలాలి ఇది బాగా. సో బాగా మసలి దగ్గరికి అయినాకే ఫిష్ ముక్కలు అయితే వేసేసుకుందాం. ఒక్కొక్కటి డ్రాప్ చేసుకుందాం. చూడండి ఇట్లా ఈ విధంగా అయితే డ్రాప్ చేసేస్తాను అనమాట. కొరమీను చేపలు ఇవి ఒక 2 kgs అనమాట. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. అదిరిపోయింది ఫ్రెండ్స్. కర్రీ చేశాక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నా కదా, అసలు ఈ ప్రాసెస్లో చేసుకోండి, అదిరిపోతుంది. కానీ మనకి ఈ ముక్కలు ఉడకాలి కాబట్టి ఈజీగా ఒక 5 to 10 minutes పడుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక 10-15 minutes అయితే ఆబ్వియస్గా. మనం ఒక్కొక్క 5 minutes అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుందాం ఈ కర్రీని. చూస్తారు కదా ఈ విధంగా. అసలు ఎన్ని డేస్ తిన్నారు తెలుసా, మా ఇంట్లో 2 days తిన్నారు ఈ కర్రీని. అంత బాగుంది అని చెప్పేసి. అదిరిపోయింది అసలు, మామూలుగా కాదు. చూడండి పీసెస్ మంచిగా, కొరమీను చేపల ప్లస్ ఏంటంటే పీసెస్ మంచిగా ఉంటాయి అన్నమాట, ఫ్రెష్గా. అంటే ఇట్లా పాడవకుండా ఉంటాయి. ఫ్రెష్గా మీన్స్ ఏమంటారు, విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట మనం కలిపినా కానీ. కొరమీను చేపలకి ఒక స్పెషాలిటీ వచ్చి అదే. సో 2 kgs అయితే తెచ్చుకొని ఒక 1.5 kg ఏమో ఇది చేశాను, 1.5 kg ఏమో నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. సో నాకు తెలిసి ఇది ఈజీగా 2 kgs అయితే ఫిష్ ఉంటుంది, 2.5 ఉంటుంది అనుకుంటా ఫిష్, కానీ కొంచెం అయితే వచ్చింది. సో చూడండి ఈ విధంగా మసలాలి బాగా. అంటే మనం అన్ని ఉప్పు, కారం ప్రతిదీ వేసేసాము. ఇప్పుడు వేయాల్సింది ఏదీ లేదు. జస్ట్ మన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ బాగా పులుసుని మసలు పెట్టుకుని తర్వాత ఫిషెస్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేస్తే మీకు పెళ్ళైనాక మీ అత్తగారు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటుంది, అరే నాకు చాలా మంచి కోడలు వచ్చింది, బాగా వంట చేస్తుందని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.